మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పుర ఎన్నికల్లో భాగంగా 19వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన భక్తుల స్వరూప రవీందర్ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి జనం బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో అభివృద్ధికి అన్ని విధాలా పాటుపడతానని, సీసీ రోడ్లు, శ్మశాన వాటిక, విద్యుత్ దీపాల ఏర్పాటు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, మినీ ఫంక్షన్ హాల్ కోసం మంత్రి కృషితో అనునిత్యం అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి పాటుపడతానన్నారు. ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. నేను 19వ వార్డులో నిలిచింటున్నాను. పొన్నం ప్రభాకర్ అన్న ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో నేను చేతి గుర్తుకు ఓటేసి గెలిపించింది. 19వ వార్డు ప్రజలు ఆశీర్వదించి, ప్రజలు మేము ఉన్నామని మా వెనుక మేము సైతం అంటూ నా ప్రజలంతా మాకు బ్రహ్మరథం పడుతుంది. ఇలా ఎందుకు అంటే మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో, మా ఇన్ఛార్జి హైదరాబాద్ ఇన్ఛార్జి అన్నగారి ఆధ్వర్యంలో, మరి ఇర్కతుర్తి ఇన్ఛార్జి మరి ఇందిరన్న ఆధ్వర్యంలో, మరి మా 19వ వార్డు యూత్ ఆధ్వర్యంలో, మహిళా యూత్ ఆధ్వర్యంలో, మరి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బావలు, అక్కలు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి చేతి గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాం. మాకు అనేక పథకాలతోని మా పొన్నం ప్రభాకర్ మంత్రి గారు మరి మా కమిటీ హాల్కు పోయిన సంవత్సరమే 45 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి భాగంగా ఇంటింటికి తిరగడం జరిగింది. మా మంత్రివర్యులు బహుజనుల నాయకుడు మొదటి నుంచి ఎవరైతే ఈ 19వ వార్డులో బాగుంటుంది అని ఆలోచించి భక్తుల స్వరూప రవీందర్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. గతంలో రవీందర్ గారు 2 సార్లు ఈ వార్డు నుంచి ఓడిపోవడం జరిగింది కౌన్సిలర్గా. అలాగే ఆయన భక్తుల రవీందర్ గారు, స్వరూప గారు శ్మశాన వాటిక, ఎస్సీ వాడకు సంబంధించిన శ్మశాన వాటిక కానీ, అక్కడ రోడ్డు కానీ, స్నానాల గదులు కానీ, వీధి లైట్లు కానీ, రోడ్లు కానీ, సైడ్ డ్రైనేజీలు కానీ, ఇంకొకటి మీకు ప్రత్యేకమైన హుస్నాబాద్కు 2 సార్లు గెలిపిస్తే, ఇక్కడ ప్రజలు గెలిపిస్తే, బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే ఏమి చేసిందని ఆలోచన చేయండి. మా బహుజనుల నాయకుడు మంత్రివర్యులు 2 సంవత్సరాలు అవుతుంది మెడికల్ కాలేజ్ ఇచ్చారు. వైద్యం అనేది ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ ఫంక్షన్ చేసింది, ఇక్కడ లా కాలేజ్ కరీంనగర్లో దగ్గర ఉన్నది, లా కాలేజ్ ఫంక్షన్ చేసింది. నేను బోయ నగేష్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే చంద్రయాన్ గుట్ట. ఈరోజు హుస్నాబాద్లో ఏదైతే ఎలక్షన్ జరుగుతూ ఉన్నదో దానికి 19 వార్డులో ఈరోజు మేము మా ఇందిరన్న, అదేవిధంగా అభ్యర్థులతో కలిసి స్వప్న రవీందర్తో కలిసి ఉదయం నుంచి తిరగడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. గతంలో హుస్నాబాద్ పరిస్థితి ఏంది, ఈరోజు హుస్నాబాద్ పరిస్థితి ఏంది, ప్రజలే హర్షిస్తూ ఉన్నారు.
రాబోయే డిగ్రీ కాలేజ్ ఉండొచ్చు, ఈరోజు రోడ్లు ఉండొచ్చు, ఔటర్ రింగ్ రోడ్ ఉండొచ్చు, చెరువులు ఉండొచ్చు, కుంటలు ఉండొచ్చు, లైట్లు ఉండొచ్చు, రోడ్లు ఉండొచ్చు, రకరకాలుగా ఈరోజు గవర్నమెంట్ ప్రవేశపెడుతున్న పథకాలు ఉండొచ్చు. 6 గ్యారంటీలలో 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా ఆర్టీసీ ఉచిత బస్సు, 500 రూపాయల సిలిండరు, సన్న బియ్యము. ఈరోజు ప్రజలందరూ కూడా ఇవన్నీ చూస్తూ ఇక్కడ ఎవరైతే మా అభ్యర్థిగా ఉన్నారో అభ్యర్థికి ఈడ సానుభూతికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మంత్రివర్యులు ఏం చేసిండ్రు అనేది కూడా ప్రతి ఒక్క హృదయాలలో ఇక్కడ నిలిచిపోయింది చిరస్థాయిలో. కాబట్టి హుస్నాబాద్లో అత్యధిక మెజారిటీతో గెలిచేది ఏ వార్డు అంటే అది 19 వార్డు రవీందర్ స్వరూప గారే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలందరూ కూడా ఇలా విఘ్నులు, మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు, ఇవ్వండి. మీ దగ్గర గతంలో సంపాదించిన డబ్బులు చాలా ఉన్నాయి, ఇవ్వండి. ఇద్దరి దగ్గర ఉన్నాయి, ఇక్కడ బీజేపీ ఉండొచ్చు, అక్కడ బీఆర్ఎస్ ఉండొచ్చు, ఉన్నాయి, ఇవ్వండి. కానీ వాళ్ళు అమాయకులు, క్రియాశీలకంగా పార్టీకి అదేవిధంగా ప్రజలకు పనిచేసే నాయకులుగా ఈరోజు రవీందర్ గారు మిగిలిపోయినారు. కాబట్టి ప్రజలందరూ కూడా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ అదేవిధంగా 19 వార్డు ప్రజానికానికి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాము. మేము స్థానికంగా ఈరోజు రావచ్చు, కానీ నిలిచిపోయి చిరస్థాయిగా మీ గౌరవ కౌన్సిలర్ గారు, మీ గౌరవ మినిస్టర్ గారు, గౌరవ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరినీ చూసి అభివృద్ధి కోటేయాలి. మీరు ఇలా ఏం ముఖం పెట్టుకొని హుస్నాబాద్ గతంలో ఎట్లుండే, మీరు ఎట్లా ఓటు అడుగుతున్నారని చెప్పేసి మా ద్వారా మీకు సూచిస్తున్నాం. ఖబర్దార్, మా వాళ్ళని కూడా ఎవరన్నా ఇబ్బంది పెట్టినట్టు, ప్రలోభ పెట్టినట్టు ఓటర్లను గిట్ట ఎవరన్నా మాట్లాడితే సహించేది లేదు. మీ అందరు వెనుక గౌరవ మంత్రివర్యులు ఉన్నారు, ఎవరికి కూడా భయపడేది లేదు. ఇంకా 3 రోజులు మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి హుస్నాబాద్ 20 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు అన్నది. ఈరోజు గడప